ఆక్వా సాగుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ నీలి విప్లవాన్ని సృష్టిస్తున్నాడు ఓ యువ రైతు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల బాట పట్టకుండా తండ్రి బాటలో పయనిస్తూ ఆశ్చర్యపోయే స్థాయిలో దిగుబడులు సాధిస్తున్నాడు. రొయ్యల పెంపకంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ 1కి 10 రెట్లు ఆదాయం పొందుతున్నాడు. నెల్లూరుకు చెందిన నిశాంత్ రెడ్డి ఆక్వా సాగుపై సాక్షి సాగుబడి ప్రత్యేక కథనం. ఆక్వా రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ యువ రైతు పేరు నిశాంత్ రెడ్డి. నెల్లూరుకు చెందిన ఇతని కుటుంబం 1988 నుంచి కొత్త కోడూరు సమీపంలో సీ ఆక్వాకల్చర్ చేస్తోంది. టైగర్ రొయ్యల పెంపకంలో సిరులు పండించిన నిశాంత్ రెడ్డి తండ్రి ఆ తర్వాత రొయ్యలకు వచ్చిన వైరస్ల కారణంగా ఎంతగానో నష్టపోయారు. వాతావరణంలో సమతుల్యత లోపించడం, సాగులో ఖర్చులు పెరిగి ఆశించిన దిగుబడులు రాకపోవడం, ఆదాయం బాగా పడిపోవడంతో ఆక్వాకల్చర్ సాగుపై విసిగిపోయారు. ఆ సమయంలోనే కంప్యూటర్ సైన్స్తో పాటు లా డిగ్రీ కూడా పూర్తి చేసిన నిశాంత్ రెడ్డి తన ముందున్న ఉద్యోగ అవకాశాలను వదులుకుని తండ్రి బాటలో పయనించాలని నిశ్చయించుకున్నాడు. తండ్రి నష్టపోయిన ఆక్వాకల్చర్లోనే లాభాలు సాధించి చూపాలనే లక్ష్యంతో 21 సంవత్సరాల వయసులో ఆక్వా రంగంలోకి అడుగుపెట్టాడు. నీలి విప్లవం స్థాయి నుంచి రొయ్యల సాగు ఎందుకు దిగజారిపోయిందన్న విషయంపై అధ్యయనం చేశాడు. రొయ్యలు ఎందుకు రోగాల బారిన పడుతున్నాయి, ఫీడింగ్కు తగ్గట్టు ఎందుకు ఉత్పత్తి రావడం లేదు తదితర వివరాలపై పూర్తి అవగాహన సాధించాడు. వాటిని అధిగమించేందుకు సరికొత్త పరిజ్ఞానంతో ముందడుగు వేశాడు. ట్రెడిషనల్ ఫార్మింగ్కు స్వస్తి పలికి టెక్నాలజీ అండతో కొత్త పందాలో రొయ్యల సాగును మొదలుపెట్టాడు. వైరస్ల కారణంగా సంభవిస్తున్న నష్టాన్ని అధిగమించేందుకు వైరస్ల నివారణ కోసం కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటెన్సివ్ ఫార్మింగ్పై దృష్టి పెట్టాడు. 2019లో చిన్న చిన్న పాండ్స్ ఏర్పాటు చేసి 1కి 4 సార్లు ప్రయోగాలు చేశాడు. పాండ్లో చదరపు అడుగుకి 30 రొయ్య పిల్లలు వేసి వాటి ఎదుగుదలను పరీక్షించాడు. విడతల వారీగా పిల్లల శాతాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. 400 చదరపు అడుగుల పాండ్లో 1.5 టన్ను రొయ్యలను హార్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత రకరకాల సైజుల్లో పాండ్స్ రెడీ చేసి ఏది బెటరో నిర్ణయించుకున్నాడు. 6 హెక్టార్లలో సూపర్ ఇన్సెంటివ్ ఫామ్ ఏర్పాటు చేశాడు. మట్టి లేకుండా సాగు చేస్తే వైరస్లను నివారించవచ్చని గుర్తించి బయోప్లేక్ ఫార్మింగ్ విధానంలో రొయ్యల సాగును మొదలుపెట్టాడు. ఈ బయోప్లాక్ పద్ధతిలో సాగు కోసం గ్రీన్ టెక్నాలజీ ద్వారా అత్యధిక సాంద్రత కలిగిన హై డెన్సిటీ పాలీఇథిలిన్ షీట్తో పాండ్స్ని సిద్ధం చేసి అమోనియాని కట్టడి చేశాడు. వ్యర్థాల తరలింపుకు సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ రెడీ చేశాడు. 12 అడుగుల లోతున్న పాండ్లో 8 అడుగుల మేర 30 సెల్యూనిటీ నీటిని నింపాడు. ఎకరా పాండ్లో పరీక్షించిన నాణ్యమైన 7 లక్షల రొయ్య పిల్లలను వదిలాడు. హై ఎఫిషియన్సీ సిస్టమ్ని వినియోగించడంతో పాటు ఏరియేటర్స్, బ్లోయర్స్, మైక్రో బబుల్ జనరేటర్స్, ఆటోమేటిక్ ఫీడర్స్తో సాగును మరో దశకు తీసుకెళ్లాడు. రొయ్య నుంచి వచ్చే వ్యర్థాలతో పాండ్లో ఏర్పడే అమోనియాకి మొలాసెస్, తౌడు, పంచదారలతో కార్బన్ సోర్సెస్ ఇచ్చి న్యాచురల్ బయోప్లాక్ తయారయ్యేలా చర్యలు తీసుకున్నాడు. అలా ఒక్కో పాండ్లో 7 నుంచి 8 టన్నుల బయోప్లాక్ని తినడం వల్ల రొయ్యలలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఫీడింగ్ ఖర్చు కూడా తగ్గించగలిగాడు. రొయ్యలు షెల్ వదిలే సమయంలో జరిగే క్యానబాలిజాన్ని కూడా లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
80 రోజులకో పంట తీస్తూ ఏడాదికి 4 సార్లు ఆక్వా అంచనాకు అందని స్థాయిలో దిగుబడులు సాధిస్తున్నాడు. ట్రెడిషనల్ ఫార్మింగ్లో దేశంలో హెక్టార్కి ఏడాదికి 5 నుంచి 10 టన్నుల దిగుబడి సాధిస్తుంటే ఈ బయోప్లాక్ ఫార్మింగ్ ద్వారా హెక్టార్కు 160 టన్నుల దిగుబడి సాధిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు యువ రైతు నిశాంత్ రెడ్డి. ఆక్వా సాగులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలన్న ఆలోచన నిశాంత్ రెడ్డికి ఒక్కరోజులో వచ్చింది కాదు. దాని వెనుక అతను పడిన శ్రమ ఎంతో ఉంది. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఆక్వా సాగులో ఈ స్థాయికి చేరడానికి నిశాంత్ రెడ్డి ఏం చేశాడో అతని మాటల్లోనే విందాం. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఆ తర్వాత నా 21 సంవత్సరం వయసులో నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. మా నాన్నగారు వాళ్ళు 1988 నుండి ఈ ఆక్వా రంగంలోనే ఉన్నారు. టైగర్ నుండి ప్రారంభమయ్యి వనామీ వరకు వాళ్ళు చేస్తూ వచ్చారు. కానీ నేను వచ్చిన తర్వాత ఈ ఆక్వా రంగం ప్రత్యేకంగా ఈ రొయ్యలు ఎదుర్కొంటున్న సమస్యలను నేను కూడా ఎదుర్కొన్నాను. 2015లో నేను రావడం జరిగింది. ఆ తర్వాత ఈ రొయ్యలో వచ్చే అనేక ప్రాబ్లమ్స్, వైట్ ఫీసెస్, వైట్ స్పాట్, విబ్రియో మరియు రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్, ఇవన్నీ కూడా మనకి మన ట్రెడిషనల్ పద్ధతుల్లో మనం ఎలా అయితే అందరూ ఆక్వాకల్చర్ చేస్తున్నారో అటువంటి పద్ధతుల్లో ఇవన్నీ కూడా నేను ఎదుర్కొన్నాను. ఇవి మనం ఎలా అడ్రస్ చేయొచ్చు, ఎలా ఈ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు అని ఎతుకుతుండగా ప్రధాన కారణాలు ఈ వైట్ ఫీసెస్కి, వైట్ స్పాట్ వైరస్కి, వీటికి ప్రధాన కారణాలు ఎతుకుతుండగా మనకి ఒక కంట్రోల్ ఉండే సిస్టమ్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని ఆలోచించి తర్వాత మనం ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్ని 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. 2018 నుండి నేను పలు R&Dలు చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఈ వైట్ ఫీకల్కి, విబ్రియోకి ప్రధాన కారణం, రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్కి ప్రధాన కారణం మనకి మట్టి పైన ఉండే ఈ పేరుకుపోయిన అమోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్, వీటన్నిటి ద్వారా మనకి రన్నింగ్ మోర్టాలిటీ, విబ్రియో, వైట్ ఫీసెస్ వస్తుంది. సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే మనకి రొయ్యలు పెరుగుతున్న ప్రదేశంలో మనకి మట్టి లేకుండా, లేదంటే ఆ చెడు పదార్థాలు, ఈ ఎక్స్క్రీటా, ఈ రొయ్య విడుదల చేసే ఎక్స్క్రీటా, ఈ ఫీకల్ మ్యాటరు, ఇవన్నీ లేకుండా శుభ్రంగా ఉన్నట్టయితే మనకి ఈ వ్యాధుల్ని మనము నివారించవచ్చు అని మనకు తెలిసింది. తద్వారా నేను ఒక చిన్న ట్యాంకులు 400 స్క్వేర్ మీటర్లో 0.1 ఎకర్లో నేను చిన్న ట్యాంకులు తయారు చేసి పైన షేడ్ నెట్ వేసి, కొన్ని షేడ్ నెట్ వేయకుండా రకరకాల R&Dలు 2017-18 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి రకరకాల డెన్సిటీలు, మొదటగా 30 పీసులు స్టాక్ చేశాను పర్ స్క్వేర్ మీటర్, తర్వాత 60 పీసులు, తర్వాత 100 పీసులు, తర్వాత 150 పీసులు, తర్వాత 200 పీసులు స్టాక్ చేసి సక్సెస్ఫుల్గా 400 స్క్వేర్ మీటర్లో 1.5 టన్ను మెటీరియల్, 1.6 టన్నుల మెటీరియల్, అంటే 4 kgs పర్ మీటర్ స్క్వేర్, ఒక చదరపు మీటర్కి 4 kgలు మనం హార్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మనము ఒక లార్జర్ సిస్టంలో దీన్ని మనం ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ఆలోచిస్తున్న సమయంలో ఇక్కడ మనకి కనిపించే ఏదైతే ఇంటెన్సివ్ పాండ్స్ ఉన్నాయో ఇవి స్టార్ట్ చేయడం, ఇవి స్లోగా మొదట మనం 3 ఎకరాల్లో చేయడం జరిగింది. సో రకరకాల సైజుల్లో 1/2 ఎకరా, 1/4 ఎకరా, 1 ఎకరం, 3/4 ఎకరా, ఇలా రకరకాల సైజుల్లో చేసి రకరకాల సిస్టమ్స్లో చేసి దీంట్లో మనకి ఏది బెటర్ అనేది కంపేర్ చేసుకొని ఇవాళ మొత్తంగా 5 నుండి 6 హెక్టార్లు ఈ ఇంటెన్సివ్ ష్రింప్ సూపర్ ఇంటెన్సివ్ ఫామ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికి ప్రధానంగా అసలు ట్రెడిషనల్ ఫార్మింగ్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే, మనకి ట్రెడిషనల్ ఫార్మింగ్లో మన భారతదేశం యావరేజ్ 5 నుండి 10 మెట్రిక్ టన్నులు పర్ హెక్టార్, అంటే సంవత్సరం పొడుగుతా మనం ప్రొడక్షన్ చేయగలిగింది 5 నుంచి 10 మెట్రిక్ టన్నులు పర్ హెక్టార్. సో అలాగే ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్లో మనము హెక్టార్కి 160 మెట్రిక్ టన్నులు 4 కల్చర్లు మనం హార్వెస్ట్ చేయగలుగుతున్నాము. సో ఇక్కడ మనం మల్టీఫేస్ ప్రొడక్షన్ సిస్టమ్ వాడుతున్నాము. బయోఫ్లాక్ నర్సరీస్, తర్వాత అవసరాన్ని బట్టి ప్రీ గ్రోట్ కూడా వాడుకుంటూ మన సాధారణ నేలపైన మనము 2 కల్చర్లు, మ్యాక్సిమం 2 కల్చర్లు చేయగలుగుతాము. కొన్ని ప్రదేశాల్లో 3 కల్చర్లు కూడా చేస్తారు.
కానీ మనం ఇక్కడ 4 కల్చర్లు, అది కూడా మనకి 15 నుంచి 30 రెట్లు ఎక్కువ దిగుబడితో మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్కి ఇంకా ఎలాంటి టెక్నాలజీని మీరు వినియోగిస్తున్నారు, ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నారు? మనం ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్లో కంప్లీట్గా మనం హై డెన్సిటీ పాలీఇథిలిన్ షీట్ వాడుతున్నాము. అంటే మట్టి నుంచి మనం కవర్ చేసేదానికి హెచ్డిపి షీటు, తర్వాత మనకి సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్, మనకి ఏదైతే వ్యర్థాలు వస్తాయో ఆ వ్యర్థాలు మొత్తం కూడా మనకి బయటకి వదలడానికి మనము ఈ వ్యర్థాలని ఈ సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది వాడుతున్నాము. తర్వాత హై ఎఫిషియన్సీ ఏరేషన్ సిస్టమ్స్, మనందరికీ తెలిసినట్టుగా బ్లోయర్ సిస్టమ్స్, మైక్రో బబుల్ జనరేటర్స్ అండ్ మనకు కనిపించేటట్టుగా ఈ ఏరేటర్స్, ఇవన్నీ వాడడం జరుగుతుంది. ఇదే కాకుండా మనము ఆటోమేటిక్ ఫీడర్స్ అండ్ ఈ కంప్లీట్ ఫీడర్స్ ఏంటంటే మనకి ఐఓటీ ఎనేబుల్డ్, అంటే మనం ఎప్పుడైనా సరే మనం ఎక్కడున్నా సరే మనం ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవడానికి ఈ ఆటోమేటిక్ ఫీడర్స్ని వాడడం జరుగుతుంది. అదే కాకుండా మన కంప్లీట్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని మన ఫామ్లో మనం ఫోన్ నుంచి కంట్రోల్ చేసుకునే విధంగా మనం ఈ ఐఓటీ ఎనేబుల్డ్ ఈ స్టార్టర్స్ మరియు ఈ మన కంప్లీట్ మన ట్రాన్స్ఫార్మర్స్, మన పవర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మనం ఫోన్లోనే మనము చూసుకునే విధంగా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీరు మామూలు ఫార్మింగ్కి ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్కి ఫీడ్ కూడా తక్కువ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎలా సాధ్యపడుతుంది ఇది? సో ఇక్కడ ఈ ఫార్మింగ్లో ప్రత్యేకత ఏంటంటే మనం చేసేది బయోఫ్లాక్ ఫార్మింగ్. బయోఫ్లాక్ అంటే ఏంటంటే మన రొయ్య నుంచి వచ్చే ఎక్స్క్రీటా మరియు మన ఫీడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇది అమోనియాగా ఫామ్ అవుతుంది. ఈ అమోనియాని మనం కార్బన్ సోర్స్, అంటే మనం తౌడు కానీ లేదంటే మొలాసిస్ కానీ లేదంటే పంచదార కానీ ఇవన్నీ ఇచ్చి ఈ అమోనియా ఏదైతే మనకు పనికిరాని అమోనియా ఉందో, ఈ వ్యర్థాలు ఉన్నాయో, దీనన్నిటిని కూడా మనం తిరిగి మనం ఫీడ్గా తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మనకి దీన్ని ఇమ్హాఫ్ కోన్ అంటారు. ఇక్కడ మనకి కనిపించేది మొత్తం కూడా ఫ్లాక్. సో ఈ ఫ్లాక్ ఏమిటంటే మనం వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నాయో దీని అన్నిటికీ మనము ఈ కార్బన్ సోర్స్ ఇచ్చి ఈ ఫ్లాక్ని తయారు చేయడం జరుగుతుంది. మనకు కనిపించేదంతా ఇక్కడ కనిపించేదంతా ఫ్లాక్. ఇది ఒక 20 నిమిషాలు మనం సెటిల్ చేసిన తర్వాత ఎంత ఎంఎల్ ఫ్లాక్ ఉంది అనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ 4 ఎంఎల్ ఫ్లాకు 1 లీటర్ వాటర్లో ఉంది. సో మన పాండు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరెకరా పాండ్లో దాదాపుగా కూడా ఇక్కడ 4 ఎంఎల్ అంటే దాదాపు మనకి 7 నుంచి 8 టన్నుల ఫ్లాక్ ఉంటుంది. సో ఈ ఫ్లాక్ ఏంటంటే మనకి సాధారణ ఫీడ్ మనం ఒక అరెకరాలో మనం 150 కేజీలు 100 కేజీలు అంటే మనం వేసే డెన్సిటీస్లో వేయడం జరుగుతుంది. కానీ ఇంత ఫ్లాక్ ఉన్న దానివల్ల ఫీడే కాకుండా ఈ న్యాచురల్గా మనకి ఏదైతే ఫ్లాక్ వచ్చిందో ఆ ఫ్లాక్ కూడా తినడము, తర్వాత రొయ్యలు దాన్ని తిరిగి కొంచెం దాని గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చదువుకున్న యువత ఆ చదువిచ్చిన జ్ఞానాన్ని వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పెట్టుబడిగా పెడితే ఎంతటి అద్భుతాలు సాధించవచ్చో. అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న నిశాంత్ రెడ్డి పాండ్ల పరిస్థితిని అనుక్షణం మానిటరింగ్ చేసేలా ఓ ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసుకున్నాడు. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు పెట్టుబడి ఖర్చు కూడా బాగా తగ్గుతోందని చెప్తున్నాడు. ఇంతకీ ఆ మానిటరింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నిశాంత్ రెడ్డి మాటల్లోనే విందాం. ఇది మా కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అండి. ఈ కింద మనకి ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది మన ఫామ్లోని ఫీడింగ్ సిస్టము. ఇది మా టెక్నాలజీ పార్ట్నర్ నెక్స్ట్ ఆక్వా అనే వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ చూస్తుంటే మనకి ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ ఇప్పుడు ఫీడర్స్ ఆన్ చేస్తున్నటువంటివి. నెక్స్ట్ ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ ఆఫ్ చేసినటువంటివి. ఇవి వచ్చేసి ఆఫ్లైన్లో ఉన్నాయి. ఈ ఫీడర్స్ని ఆఫ్ చేస్తున్నాం బైపాస్ చేసి. సో ఇక్కడ చూస్తే ఈ B1 అనే పాండ్లో చూస్తే మనము గంటకి 9 కేజీలు ఫీడ్ పోతుంది. పొద్దున 7 గంటల నుంచి ఇప్పటిదాకా 50 కేజీలు ఫీడ్ పోయింది. సో ఇక్కడ ఏంటంటే మనకి నైట్ మనం ఎంత టైం కావాలంటే అంత టైం ఆన్ చేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. సో దీని సమ్మరీ అంతా మనకి మనం తయారు చేసుకున్నటువంటి మొబైల్ యాప్లో మనకి రోజుకి ఎంత ఫీడ్ పోయింది, మనకి క్రాప్ మొత్తానికి ఎంత ఫీడ్ పోయింది అనే మొత్తం డేటా కూడా మనకి దాంట్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ పైన చూస్తే ఇది వచ్చేసి మన పవర్ మానిటరింగ్ అండ్ ఏరేషన్ కంట్రోల్ సిస్టము. దీంట్లో ఇక్కడ మనం చూస్తుంటే ఈ స్టార్టర్స్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో మనకి స్టార్టర్స్ కనిపిస్తున్నాయి. ఈ స్టార్టర్స్ ఈ ఆన్లైన్లో ఉండే ఈ స్టార్టర్స్ నుండి మనము ఈ కంప్లీట్గా ఏరేటర్స్ మరియు బ్లోయర్స్ని కంట్రోల్ చేస్తున్నాము. ఈ గ్రీన్ కలర్లో ఉండే ఏంటంటే ఆన్ చేసినటువంటి స్టార్టర్స్ మరియు ఈ గ్రీన్ కలర్లో ఉండే రన్ అవుతున్నటువంటి ఏరేటర్స్.
అండ్ బ్లోయర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఏదైతే పాండ్స్ మనం హార్వెస్ట్ చేసేసామో దాని కనెక్షన్ మనం తీసేసి బైపాస్ చేస్తాం కాబట్టి అవి వరకు మనకి ఆఫ్లైన్లో కనిపిస్తున్నాయి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. సామాన్య ఆక్వాకల్చర్ చేసే సామాన్య రైతు ఇలా చేయగలడా? వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇది ఏంటంటే మనకి ఒక పాండ్కి 2 పాండ్లకి చేసుకోవాలి అంటే మనకి ఖర్చు పరంగా చూసుకుంటే ఈ టీవీ పర్చేజ్ చేయడం అది ఏదైతే ఉంటుందో కొంచెం పెరుగుతుంది. కానీ పెద్ద ఫామ్ మనకి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు ఫామ్ ఉండే వాళ్ళకి ఇది చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఇది చాలా ఈజీ పద్ధతి. ఇది అసలు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ఉదాహరణకు మనకి 26-28 పాండ్లు ఉన్నాయి ఇక్కడ ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేసేవి. సో మనకి ఇక్కడ కూర్చుని అంటే 28 పాండ్లని అక్కడ చేరి మనం పర్యవేక్షించాలంటే చాలా కష్టమైంది. అందుకని మనం ఇక్కడ ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ మా పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ కూర్చుని ఆ సూపర్వైజరు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది చూస్తుంటాడు. ఏదైనా ఏరేటర్ ఆఫ్ అయినా బ్లోయర్ ఆఫ్ అయినా లేదంటే పవర్ ఏదన్నా ఫెయిల్ అయినా కూడా మనకి ఇక్కడ అలారం సైరన్ వస్తుంది మరియు ఇక్కడ టీవీలో కూడా కనిపిస్తుంది. ఇమీడియట్గా ఆ సెక్షన్ ఇన్ఛార్జ్కి ఫోన్ చేసి ఇట్లా ఆగిపోయి ఉంది, దీన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ డేటా ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో తను చెప్తారు. సో ఇదంతా ఎందుకంటే మనకి వర్క్ ఫోర్స్ తగ్గిస్తుంది. అంటే మనం అక్కడ ఎండలో కూర్చొని మనకి రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చొని చూడకుండా ఇటువంటి సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఖర్చు పెరిగినా కూడా మనకి అంటే మనం ఈ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్న దానివల్ల మనము కొంత మేరకు వర్క్ ఫోర్స్ని తగ్గించుకోవచ్చు. ఈ వర్క్ ఫోర్స్ని ఎందుకు తగ్గించాలంటే మన కంటామినేషన్ ఈ రొయ్యల్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో అదే పనిగా మనకి మనుషులు పాండ్స్ పైకి పోవడము, మనకి తిరిగి రావడము ఇట్లా చేయడం వల్ల కొంత కంటామినేషన్, వైరస్ కంటామినేషన్ ఉంటుంది. సో ఇటువంటి సిస్టమ్ వల్ల మనుషులు తిరగడాన్ని మనం నియంత్రించవచ్చు. సో అందువల్ల మనకి ఆ మనుషుల్ని కొంచెం తక్కువ పెట్టుకోవడం, దానివల్ల మనకి కొంచెం ఖర్చు కూడా తగ్గుతుంది. సో మనము ఈ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ డిటెక్టెడ్ కెమెరాస్ని పెట్టాము. దానివల్ల ఏమిటంటే మనకి రాత్రి వేళల ఎవరైనా మనిషి మనం జియో ఫెన్సింగ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. సో రాత్రి వేళ మనకి ఎవరన్నా మనిషి మన పెరిఫరీ మన ఫామ్ లోపలికి వస్తే ఇమీడియట్గా మనకి హ్యూమన్ డిటెక్టెడ్ అని చెప్పేసి మనకి ఆ పాండ్ నెంబర్తో కూడా మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మన పాండ్ సెక్యూరిటీ పెరుగుతుంది మరియు దాంట్లో ఆ కెమెరాస్లో మోషన్ డిటెక్షన్ కూడా ఉంది. ఉదాహరణకు మనకి ఏదన్నా ఏరేటర్ పోతూ ఆగిపోయినా ఇక్కడ సైరన్ రావడమే కాకుండా మోషన్ చేంజ్ అయింది, తిరుగుతున్న ఏరేటర్ ఆగిపోయింది, లేదంటే ఏదన్నా వేరే ఇతర డివైస్ ఆగిపోయిందని చెప్పి మనకి తిరిగి మన ఫోన్కి ఇమీడియట్గా ఆ ఫోటో తీసి స్క్రీన్ షాట్ తీసి నోటిఫికేషన్ పంపిస్తుంది. సో దీనివల్ల ఫామ్ పైన బెటర్ కంట్రోల్ వస్తుంది. మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత హై ప్రొడక్షన్ చేసేటప్పుడు అక్కడ మనకి వచ్చే రొయ్యలు దిగుబడి దాదాపు 10 రెట్లు సాధారణ సిస్టమ్ కన్నా 5 నుంచి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకి ఈ ఖర్చు ఏదైతే ఉందో ఇది పెద్దగా ఎక్కువ కాదని నాకు అనిపిస్తుంది. ఆక్వా సాగులో ఈ స్థాయి విజయాల వెనుక రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని చెప్తున్నాడు నిశాంత్ రెడ్డి. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆక్వా రైతులకు అందుతున్న ప్రయోజనాల గురించి నిశాంత్ రెడ్డి ఏం చెప్తున్నారో ఓసారి విందాం. మనకి ఇప్పుడు ప్రభుత్వం నుండి చూస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆక్వా రంగానికి ఏదో ఒకటి చేయాలి, రైతులకి సహాయం చేయాలి అని 2019 తన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా మంచి ఆలోచనలు, చాలా మంచి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ పవర్ ఇంతకుముందు ₹3.75 ఉండేది, దాన్ని ₹1.5 తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి ఎప్పుడూ కూడా మనకి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే రేట్లు ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినప్పుడు రేట్లు భారీగా తగ్గుతూ వచ్చేవి. సో దీన్ని గత ప్రభుత్వాలు నియంత్రించలేకపోయాయి, కొంతవరకు ప్రయత్నించినా కూడా నియంత్రించలేకపోయాయి. కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ వేవ్ మనకి ఒక 9 నెలల తర్వాత ఫస్ట్ వేవ్ కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత మనకి రేట్లు భారీగా పడిపోవడము, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడము, ప్రాసెసింగ్ ప్లాంట్లు మూసివేయడం జరిగింది. ఆ సమయంలో మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఒక ధరలు స్థిరీకరణ చేసి మినిమం ఇంత ప్రైజ్ అనేది ఉండాలి, 100 కౌంట్కి ₹180 ఉండాలి అని చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా దానికి పలు కమిటీలు ఏర్పాటు చేసి సో ఈ ధరలు ఇక్కడ మండల స్థాయిలో MRO గారు ఇక్కడుండే ప్రాసెసింగ్ ప్లాంట్లను పర్యవేక్షించేటట్టుగా ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని అంటే ఏదో చెప్పేశాము చేసేసాము అన్నట్టు కాకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం
దీన్ని ఎలా సీరియస్గా ఈ రైతులకి కనీసం ఆ మద్దతు ధర 180 రూపాయలు వస్తే రైతు నష్టపోకుండా ఉంటాడు అనే ఒక ఆలోచనతో ఈ అద్భుతమైన ఈ ధరల స్థిరీకరణ అనేది చేయడం జరిగింది. అధునాతన సాగు పద్ధతులు, కొత్త కొత్త పంటలను పరిచయం చేస్తూ వ్యవసాయాన్ని పండుగగా మార్చే లక్ష్యంతో సాగుబడి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్విజ్ పోటీలో ఇవాల్టి ప్రశ్న: ఆక్వా సాగులో ఫీడ్ ఖర్చును తగ్గించుకునేందుకు ఎవరైతే నిశాంత్ రెడ్డి అనుసరిస్తున్న పద్ధతి ఏది? సమాధానాన్ని రేపు మధ్యాహ్నం 1 గంటలోపు మా వాట్సాప్ నంబర్ 7311155521కు పంపండి. లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేసి తదుపరి సాగుబడి కార్యక్రమంలో ప్రకటిస్తాం. మంచి బహుమతిని కూడా అందజేస్తాం. నిన్నటి సాగుబడి కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం లక్కీ డ్రాలో విజేతగా గెలుపొందిన వారు ఇది ఇవాల్టి ప్రతిభా బయోటెక్ వారి సాగుబడి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. వార్తావాహిని కొనసాగుతుంది. నమస్తే.